హాయ్ ఫ్రెండ్స్. ఇందాకనే ఒక న్యూస్ చూసిన. అది అది వింటుంటే అసలు యాక్చువల్గా నవ్వాలా ఏడవాలా అని అర్థమైతే లేదు. తో ఫస్ట్ ఈ న్యూస్ వినండి ఫస్ట్, తర్వాత మనం మాట్లాడదాం దీని గురించి. చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. విన్నారు కదా. సో ఈ న్యూస్ విన్నాక సో లిటరల్లీ ఏమనిపించింది అంటే, మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నారంటే, మన బైక్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయో అవి డైరెక్ట్ పోలీసు డిపార్ట్మెంట్కి లింక్ అవ్వాలంట. పోలీస్ డిపార్ట్మెంట్కి లింక్ అయితే మన అకౌంట్లోకి వెళ్ళి సీదా డైరెక్ట్ చలాన్ వేయంగానే డిడక్ట్ అయిపోవాలి. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు 10 రూపాయలు వేయచ్చు, 20 రూపాయలు వేయచ్చు, 1000 రూపాయలు వేయచ్చు, 10,000 కూడా వేయచ్చు, ఎంతైనా వేయచ్చు. అది మన అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ డిడక్ట్ అయిపోవాలంట. సో ఇలాంటి ఆలోచనలు, ఐడియాలు మన రేవంత్ అన్నకి ఎవరిస్తారు కానీ అదిరిపోయింది కదా. అడ్డమైన ఏమంటారు దాన్ని, పథకాలు తీసుకొస్తారు కానీ అమలు చేయరు కదా. సో అలాంటిది మన రేవంత్ అన్న ఏం చేయాలంటే, ఎలక్షన్స్ టైంలో కానివ్వండి హామీలు ఇస్తారు కదా, ఆ హామీలని నెరవేర్చకపోతే మా అకౌంట్లోకి వెళ్ళి సీదా ప్రజల అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోవాలన్న ఒక పథకాన్ని తీసుకురావాలి. ఓకే, రోడ్లు బాగలేవు. రోడ్లు ఎక్కడెక్కడైతే ఏ కాంట్రాక్టర్ అయితే ఆ రోడ్లని నిర్మిస్తారో, ఎవడైతే ఆ రోడ్లని కడతారో, సో ఒకవేళ ఆ రోడ్లు విత్ ఇన్ ద లిమిట్లో, అంటే ఒక పీరియడ్ టైంలో అది కనుక రోడ్ ఖరాబ్ అయిందనుకోండి, ఆ అకౌంట్ ఆ కాంట్రాక్టర్ అకౌంట్లోకి వెళ్ళి, ఆ గవర్నమెంట్లోకి వెళ్ళి ఆ ఫండ్స్ అన్నది మనం రీఫండ్ తీసుకునేటట్టు ఆ పథకం అన్నది రావాలి. అలాంటి పథకాలు వస్తే అప్పుడు తెలుస్తుంది. సో అంటే ప్రజలనే పీక్కొని తినాలి కానీ గవర్నమెంట్ చేసేది మాత్రం మేము చూస్తూ ఉండాలి, అంతే కదా.